ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా రఘురామరాజన్ పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తన అనుభవాలను పంచుకున్నారు. అయితే రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు రఘురామరాజన్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా రఘురామరాజన్ పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు రఘురామరాజన్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ మీటింగ్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం అయ్యారు. కొత్తగా సమావేశం ముగిసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా రఘురామరాజన్ పనిచేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో తనకున్నటువంటి అనుభవాలను కూడా ఆయన పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఇరువురు చర్చించారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కూడా రఘురామరాజన్ రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్లు కూడా ముందే ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీమ్ ను ఎలా అమలు చేయాలని దానిపైనే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇంకా శాసనసభ సాక్షిగా కూడా 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. అయితే 6 గ్యారంటీలు అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై భారీగా భారం పడాల్సిన అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో కుప్పగా మారిందని కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం పెట్టింది. నిన్న అసెంబ్లీలో కూడా ఈ అప్పుల దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అప్పుల నుంచి గట్టెక్కేది ఎలా, ముఖ్యంగా 6 గ్యారెంటీ పథకాలను అమలు చేయడానికి ఎలా ముందు తీసుకెళ్లే అంశాలపై ముఖ్యంగా రఘురామరాజన్తో చర్చించడానికి తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన కూడా ఆర్థిక భారం తగ్గించేందుకు పలు సూచనలు కూడా ఆయన చేసినట్టుగా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యంగా ఐటీ మంత్రి శ్రీధర్బాబుతో పాటు సిఎస్ శాంతికుమారి, మిగతా అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తంగా చూసినట్టయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోనే ప్రధానంగా ఇరువురు చర్చించారో తెలుస్తుంది. రైట్ చందు, థ్యాంక్ యూ.